ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. మానవుడిని మాధవుడిగా మలచగలిగే మహామంత్రం గీతా శాస్త్రమని ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకులు వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం బ్రాహ్మణపల్లి ఫంక్షన్ హాల్లో మానవుడి శోకాలను తీర్చే భగవద్గీతలోని శ్లోకాలను, వాటి అంతరార్థాలను సవివరంగా తెలిపారు. ప్రతి మానవుడికి మరణ భీతిపై ఎప్పుడు భయాందోళన కలిగి ఉంటాడని, జ్ఞానంతో మరణ భీతిని తొలగించవచ్చని అన్నారు. మానవ జీవితం గీతాశాస్త్రంలోని అంతరార్థాన్ని ఉపదేశించి అంతర్యామితో అనుసంధానం చేయటానికే ఈ భగవద్గీత సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మానవ జీవితంపై భగవద్గీతలో ఉన్న నిగూఢమైన అర్థాన్ని తెలిపారు. ఆఖరే లేని అనంతమైన జన్మను శ్రీకృష్ణుడు సాకారం చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆచార్యుడైన శ్రీకృష్ణుడు గీతాశాస్త్రంలో ప్రతి శ్లోకం ప్రతి శోకాన్ని దూరం చేస్తుందని, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ గీతాశాస్త్రాన్ని మానవులందరూ అధ్యయనం చేయటానికే ఇలాంటి ప్రవచన సదస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భగవద్గీత శ్లోకంలో ఆచార్యులు ఉపదేశిస్తున్న జ్ఞానం శ్రీకృష్ణుడు అర్జున్తో సహా యావత్ మానవాళికి వర్తిస్తుందని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన భావాలు ఆంతర్యాన్ని తెలిపి అందరిలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపారు. మనకు పూర్వీకులు అందించిన గొప్ప వరమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ట్రూత్ వివేకామృతం సాధకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై సనాతన సాంప్రదాయం. ఆచార్యులైన శ్రీకృష్ణుడు గీతాశాస్త్రాన్ని ఎంత అద్భుతంగా ఉద్బోధించారంటే, ఆచార్యులు ఉపదేశించిన ప్రతి శ్లోకము మానవుడి యొక్క ప్రతి శోకాన్ని దూరం చేయగలిగే ఒక అద్భుతమైన ప్రవచనం అది. ప్రతి వాళ్ళు చిన్న వయస్సు నుండి మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మ శాస్త్రం అది. మన పూర్వీకులు మన పేరు మీదే ఎంతో ఆధ్యాత్మిక సంపదని రాసి పెట్టారు. మన పూర్వీకులు మన పేరు మీద రాసి ఉంచిన దస్తావేజులే, ఆస్తి తాలూకు దస్తావేజులే గీతాశాస్త్రం. ఎంత త్వరితగతిలో మానవుడు గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడో అంత త్వరితగతిలో అతడి పేరు మీద ఏనాడో దారాదత్తం చేసిన వేదసిరి అతడి హస్తగతమవుతుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు వెనువెంటనే ఆచార్యులు ఉపదేశించిన గీతాశాస్త్రం యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలని తెలియజెప్పడానికే నా ఈ ప్రయత్నం. శుభం. థ్యాంక్ యూ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 13వ శ్లోకం. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 13వ శ్లోకం. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాదు. ధీరుడైన వాడు అంటే ధీశక్తి కలిగిన వాడు. ధీశక్తి అంటే ధైర్యం కాదు, మేధస్సు. ధీశక్తి అంటే ప్రాప్తుడు. ధీరుడైన వాడు అంటే అర్థం ఏంటి? జ్ఞాని అని రాసుకోండి. ధీరుడైన వాడు అనగా జ్ఞాని, ఎన్లైటెండ్ బీయింగ్. ధీరుడు అంటే ఎన్లైటెండ్ బీయింగ్. ధీరుడైన వాడు అంటే ధైర్యం ఉన్నవాడు అని కాదు. ధీరుడైన వాడు అంటే ధీశక్తి కలిగి. ధీశక్తి అంటే జ్ఞానం, ప్రాప్తుడు, జ్ఞాని. ఓకేనా? జ్ఞాని దేహం కోసం బాధపడ్డాయా? ఏమన్నారా? మీకు సరళమైన భాషలో చెప్పాలంటే 2వ శ్లోకంలో, మొదటి శ్లోకం అప్పుడేమో మృత్యు తల్లడిపోయి ఏడుస్తున్నాడు. 2వ శ్లోకంలో ఎందుకు ఏడుస్తున్నావు అంటే దేహం కోసం అండి. లైఫ్ బాయ్ వాడ లక్స్ వాడారు అంటారు. నాయన అయినా సరే ఏడవచ్చల్లా జ్ఞానికి ఈ దేహం పడిపోతే వెంటనే మరో దేహం వస్తుందన్న జ్ఞానం తెలుసు. కాబట్టి జ్ఞాని దేహం కోసం ఏడవడు. ఏమన్నారు ఒకసారి?